మహాభారతంలో ప్రతి పాత్ర అనేక అధ్యాయాలను కలిగి ఉంటుంది. వాటి పాత్రలు మనకు అనేక విలువైన పాఠాలు నేర్పుతాయి. మహాభారతంలోని పాత్రలు మరియు వారి కథలను తెలుసుకోవడం మనకెంతో అవసరం. అందులో కృష్ణుడు ముఖ్యమైన పాత్ర. విష్ణువు యొక్క 8వ అవతారంగా ప్రసిద్ధుడు. కృష్ణుడి పాత్రను సరిగా అర్థం చేసుకోవడం ద్వారా మనం ఎంతో సారవంతమైన విషయాలు నేర్చుకోవచ్చు. కృష్ణుడు తన శక్తివంతమైన బుద్ధి, కరుణ మరియు ఉల్లాసంతో అర్జునునికి ధర్మ యుద్ధంలో మార్గదర్శకత్వం ఇచ్చాడు. అతని బోధనలు ముఖ్యంగా భగవద్గీతలోని నైతికత మరియు తత్వశాస్త్రంపై లోతైన అవగాహనను అందించాయి. కృష్ణుడి గుణాలు అనేక విధాలుగా వ్యక్తమవుతాయి. ఆయన వివేకవంతుడు, సత్యవంతుడు మరియు ధైర్యవంతుడు. కృష్ణుడు సర్వసాధారణ ప్రజలతో తన అనుబంధాన్ని సుస్థిరం చేసి వారి జీవితం సుఖమయం చేసేవాడు. అతని సంగీతం, నృత్యం మరియు ఆటలు ఆనందాన్ని తీసుకువచ్చాయి. కృష్ణుడి జీవితంలో ప్రతి ఘట్టం ఒక పాఠం. గోపికలతో అతని లీలలు, మాతా యశోదతో అతని బంధం మరియు అర్జునునికి తాను ఇచ్చిన సలహాలు ప్రతి ఒక్కటి మనకి నైతికత, ప్రేమ మరియు ధర్మం మీద లోతైన అవగాహనను కలిగిస్తాయి. అతని జీవితం, కథలు మరియు ఉపదేశాలు సమాజానికి శాశ్వతమైన విలువలను నేర్పుతాయి.